హలో ప్రాపర్టీ సీకర్స్, వెల్కమ్ టు రియల్ మ్యాజిక్. నార్మల్గా మనం ఫ్లాట్ కొన్నప్పుడు ప్రీ లాంచ్, ఈఓఐ, ప్రీ ఈఎంఐ అనే వర్డ్స్ మనం చాలా వింటుంటాం. సో అసలు వీటి అర్థం ఏంటి, వీటి వెనక దాగున్న రహస్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్రీ లాంచ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రీ లాంచ్ జర్నీ అనేది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్. బిల్డరు ల్యాండ్ చూసినప్పుడు గానీ లేదా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు గానీ ఈ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిల్డర్ ఒక ల్యాండ్ డెవలప్మెంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం అనుకున్నాడు. సో ఆ ల్యాండ్ ఓనర్ కి బిల్డర్ అనేవాడు కొంత అమౌంట్ అనేది అడ్వాన్స్ ఇవ్వాలి. అప్పుడు కొన్ని ఫ్లాట్స్ అనేవి సేల్ చేస్తాడు. ఈ సేల్లో మార్కెట్ ప్రైస్ 10,000 ఉంటే బిల్డర్ 4,500 నుండి 5,000 రూపీస్ కి సేల్ చేస్తాడు. ఇది కూడా ఇంక్లూడింగ్ ఆల్ లైక్ ఎమ్యూనిటీస్ చార్జెస్ గానీ, కార్ పార్కింగ్ గానీ, ఫ్లోర్ రైజ్ గానీ ఎవ్రీథింగ్ కలిపే తీసుకుంటాడు. అలాగా పర్మిషన్స్ రాకముందు కొన్ని ఫ్లాట్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది. కానీ ఇవి హైలీ రిస్కీ. మీరు పే చేసిన అమౌంట్ కి ఎటువంటి అకౌంటబిలిటీ అనేది ఉండదు. రియల్ ఎస్టేట్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రమే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వన్ టైం పేమెంట్ ఆప్షన్ అని కూడా అంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఈఓఐ. దీన్నే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. దీని ప్రాసెస్ షార్ట్ టర్మ్ ఉంటుంది. ఆల్రెడీ మాక్సిమం 90% పర్మిషన్స్ అన్ని వచ్చేస్తాయి, ఒక్క రేరా మాత్రం రాదు. సో బిల్డర్ ఇక్కడ ఏం చేస్తాడా అంటే సేల్స్ స్టార్ట్ చేస్తాడు. అది ఎలా అంటే ప్రాజెక్ట్ లాంచింగ్ కి ముందు ఒక 10 to 15 lakhs అనేది అడ్వాన్స్ తీసుకుంటాడు. దీనిలో బిల్డర్ కి ప్రాఫిట్ ఏంటంటే మార్కెట్లో ఆ ప్రాజెక్ట్కి ఎంత డిమాండ్ ఉందో తెలిసిపోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ లాంచ్ టైంకి మాకు ఆల్రెడీ 500 or 1000 ఈఓఐలు వచ్చేసినాయి, ప్రాజెక్ట్ మొత్తం 50% సేల్స్ ఆల్రెడీ అయిపోయినాయి అని ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బయర్స్కి లాభం ఏంటంటే ప్రాజెక్ట్ లాంచ్కి ముందు 500 నుండి 1000 రూపీస్ per SFTకి ప్రైస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యాక ఫ్లోర్ నచ్చకపోయినా, ఫేసింగ్ నచ్చకపోయినా, మీకు నచ్చిన యూనిట్ రాకపోతే ఆ ఈఓఐ అమౌంట్ 100% బిల్డర్ రిఫండ్ చేస్తారు. కానీ ఈఓఐ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రెప్యూటెడ్ బిల్డర్కే ఇవ్వండి. ఇక ఫైనల్ ఆప్షన్ నో ప్రీ ఈఎంఐ, నో ఈఎంఐ టిల్ పొసెషన్. దీన్ని సబ్స్క్రిప్షన్ స్కీమ్ అని కూడా అంటారు. కస్టమర్స్ ని బిల్డర్స్ 10% లేదా 20% ప్రాజెక్ట్ వాల్యూలో మీరు కడితే చాలు, మీ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ వచ్చిన టైంకే మీరు కట్టచ్చు అని చెప్తారు. అంతవరకు బిల్డరే ఈఎంఐ అనేది పే చేస్తాడు. రెంట్ హౌస్ ఉండే వాళ్ళకి అటువైపు రెంటు ప్లస్ ఈ ఈఎంఐ కట్టడానికి సేమ్ టైంలో రెండు పే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ ఆఫర్కి అట్రాక్ట్ అవుతారు. కానీ ఇక్కడే బిల్డర్ తన ట్రిక్స్ ని ప్లే చేస్తాడు. నార్మల్ పేమెంట్ ప్లాన్ తో చూసుకున్నట్లయితే ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్ తీసుకున్న వాళ్ళకి 500 నుండి 800 అమౌంట్ ఎక్కువగానే ఉంటుంది. అంటే బిల్డర్ ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తానన్నాడో అది మీ దగ్గర నుండే బిల్డర్ కలెక్ట్ చేస్తాడు. ఇక్కడ ప్రాజెక్ట్ లేట్ అయితే ఎవరికి రిస్క్, అది కూడా మాట్లాడుకుందాం. ఒకవేళ ప్రాజెక్ట్ 3 years లో బిల్డర్ కంప్లీట్ చేస్తానంటే ఆ 3 years కి మాత్రమే బిల్డర్ మీకు ప్రీ ఈఎంఐ అగ్రిమెంట్ అనేది చేసుకుంటాడు. ఒకవేళ ప్రాజెక్ట్ కట్టడం 1 year or 2 years పట్టింది అనుకోండి, ఆ 2 years బర్డెన్ అనేది ఇంట్రెస్ట్ అనేది మీరే పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ ప్రాబ్లంలో పడుతుంది. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం బయ్యర్ అయితే మట్టుగా ప్రీ లాంచ్ తీసుకునే ముందు ఆ బిల్డర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రీవియస్ హిస్టరీ అండ్ ఏ ప్రాజెక్ట్లో అయితే కంప్లీట్ చేశాడో ఆ ప్రాజెక్ట్కి మీరే స్వయంగా వెళ్ళి చూసుకొని ఎంక్వైరీ చేసుకొని కొనడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ మీ పేమెంట్కి ఎవరూ బాధ్యులు కాదు, కంప్లీట్ రిస్క్ అనేది మీదే. ఈవై మీకు బెస్ట్ ఆప్షన్, బెస్ట్ ప్రైజ్ ప్లస్ మీరు కోరిన ఫ్లాట్ మీకు ఇచ్చేటట్లయితే ఈఓఐ ఆప్షన్కి వెళ్ళడం మంచిదే. కానీ ఈఓఐ ఇచ్చే ముందు రేరా పర్మిషన్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. ఫైనల్గా ప్రీ ఈఎంఐ మీకు మనీ ప్రాబ్లంగా ఉంటే రెంటు ప్లస్ ఫ్లాట్ ఈఎంఐ ఒకేసారి పే చేయలేను అనుకుంటే ప్రీ ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళొచ్చు. లేదు మనీ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే నార్మల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్ళడానికి మంచిది. సో మీకు రియల్ ఎస్టేట్లో ఇలాంటి ఇన్డెప్త్ అనాలిసిస్ అండ్ గ్రౌండ్ రియాలిటీ గురించి తెలియాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రాజెక్ట్ని ఏ స్టేజ్లో కొందాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.